హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వీడియో వచ్చేసింది. సో మీరు టెలిగ్రామ్ లో నన్ను చాలా మంది అడిగారు. సో ట్రేడ్ కాపియర్ ఎలా యూస్ చేయాలి, సో ట్రేడ్ కాపియర్ ఎలా కనెక్ట్ చేయాలి, మల్టిపుల్ అకౌంట్స్ మనం ఒక్కసారిగా ఎలా ట్రేడ్ చేయాలని నన్ను టెలిగ్రామ్ లో చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఈ వీడియోలో అసలు ట్రేడ్ కాపియర్ ఎలా యూస్ చేయాలి, సో మనం మల్టిపుల్ ప్రాప్ఫామ్ అకౌంట్స్ కనెక్ట్ చేసి అన్ని అకౌంట్స్ ఒక అకౌంట్ తో ఎలా మేనేజ్ చేయాలి, సో అన్ని అకౌంట్స్ ఎట్ ఏ టైం ఎలా పాస్ అవ్వాలి. సో ఇది మొత్తం నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ట్రేడ్ కాపియర్ ఎలా యూస్ చేయాలో చెప్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మాక్సిమం మీకు ట్రేడ్ కాపియర్ మీద ఉన్న డౌట్స్ కంప్లీట్గా తీరిపోతాయి. ఓకే, సో అందుకంటే ముందు సో మీలో ఎవరికంటే ఈ ట్రేడ్ కాపియర్ అంటే ఏంటో తెలీదో సో వాళ్ళ గురించి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రేడ్ కాపియర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రెండు అకౌంట్స్ ఉన్నాయనుకోండి. ఇది ఫండెడ్ అకౌంట్స్ అన్న పర్వాలేదు, లేదంటే లైవ్ అకౌంట్స్ అన్న పర్వాలేదు. ఒక రెండు మీకు ఒక అకౌంట్ ఎక్స్ఎన్ఎస్ లో, ఒక అకౌంట్ వచ్చి ఐసి మార్కెట్స్ లో రెండు అకౌంట్స్ ఉన్నాయి. సో ఇందులో ఒక హండ్రెడ్ కే అంటే ఇందులో ఒక 100K అంటే ఇందులో ఒక $1,00,000, ఇందులో ఒక $1,00,000 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండు అకౌంట్స్ ని ఎట్ ఏ టైం ట్రేడ్ చేయడానికి మనం యూస్ చేసే వాటినే ట్రేడ్ కాపియర్స్ అంటాం. సో ఈ ట్రేడ్ కాపియర్స్ ఎన్ని ఉన్నాయి, సో అసలు మనకి ఫేమస్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అంటే మార్కెట్లో మనకి ట్రేడ్ కాపియర్స్ చాలా ఉన్నాయి. సో మనకి ట్రేడర్స్ కనెక్ట్ అని, ఇంకా సోషల్ ట్రేడర్ అని, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఒక 5 to 6 కంపెనీస్ ఉన్నాయి. కానీ ఇందులో అందరికీ తెలిసి అత్యంత బాగా ఫేమస్ అయిన కంపెనీ అంటే తక్కువ ప్రైసింగ్ తో మనకి ట్రేడ్ కాపియర్ అంటే ఒక్క అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కి ట్రేడ్స్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అంటే అవకాశాలు ఇచ్చే కంపెనీలో అంటే చాలా తక్కువ ప్రైస్ పెడితే మనకి బెస్ట్ ట్రేడ్ కాపియర్ దొరికే కంపెనీ ఏమైనా ఉంది అంటే మాత్రం అది ట్రేడర్స్ కనెక్ట్. సో ఫస్ట్ ప్లేస్ మనకి ట్రేడర్స్ కనెక్ట్ ఇవ్వచ్చు. సెకండ్ వచ్చి సోషల్ ట్రేడర్. ఓకే, ఈ ఫస్ట్ ట్రేడర్స్ కనెక్ట్, సెకండ్ వచ్చి సోషల్ ట్రేడర్. సో ఈ టూ కంపెనీస్ చాలా పెద్ద కంపెనీస్, స్పెషల్లీ ట్రేడ్ కాపియర్ ఈ ఈ మార్కెట్లు చూస్తే. ఓకే, సో ఎవరు యూస్ చేసినా సరే ఈ రెండు కంపెనీస్ యూస్ చేస్తారు. సో ఈ వీడియోలో నేను ట్రేడర్స్ కనెక్ట్ మనం ఎలా కనెక్ట్ చేయాలి, సో మల్టిపుల్ అకౌంట్స్ ఎలా కనెక్ట్ చేయాలనేది నేను క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఇక్కడ మీరు ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రెండు అకౌంట్స్ మీవే అవి కూడా ఉండవసరం లేదు. సో ఇది మీ ఫ్రెండ్ అకౌంట్, ఇది మీ అకౌంట్. సో మీ ఫ్రెండ్ చేసే ప్రతి ట్రేడ్స్ మీ అకౌంట్ లో కాపీ అవ్వాలంటే మీ ఫ్రెండ్ అకౌంట్ కి మీ అకౌంట్ కి మధ్యలో ట్రేడ్ కాపియర్ కలిపితే సరిపోతుంది. సో ఇలా మీరు ఒకళ్ళ ట్రేడ్స్ ఒకరికి కాపీ చేసుకోవడానికి, లేదంటే మీరు చేసిన ట్రేడ్స్ మీ ఫండెడ్ అకౌంట్స్, మీ ప్రాప్ఫామ్ అకౌంట్స్ తీసుకుంటారు కదా, వాటిలో కాపీ అవడానికి ఈ ట్రేడ్ కాపియర్స్ ని మనం యూస్ చేస్తాం. సో అందులో ఒక టాప్ ట్రేడ్ కాపియర్ కంపెనీ వచ్చి ట్రేడర్స్ కనెక్ట్. ఓకే, సో ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చింది కదా ట్రేడ్ కాపియర్ అంటే ఏంటో. రైట్, సో ఇంకా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి నేను కంప్లీట్ చెప్తాను. సో మీరు కొత్త యూజర్ అంటే మాత్రం రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది, మీరు లాగిన్ అయిపోవచ్చు. సో మీకు ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉంటే మాత్రం జస్ట్ ఈ లాగిన్ మీద క్లిక్ చేసి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయినప్పుడు ఏ ఈమెయిల్ అంటే ఇస్తారో ఆ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయిపోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఇలా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చి డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్ లో మీరు ఇక్కడ కనెక్ట్ చేస్తారు కదా అకౌంట్స్, సో అన్ని కనెక్ట్ చేసిన అకౌంట్స్ వాల్యూ వచ్చి మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఎన్ని ట్రేడ్స్ చేశారు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ 45 అని ఎందుకు కనిపిస్తుంది అంటే, నేను ఈ వీడియో చేసే ముందు ఇది టెస్ట్ చేశాను. అంటే నాకు ఆల్రెడీ ట్రేడ్ కాపియర్ ఉంది, కాకపోతే నేను కొత్తగా తీసుకున్నాను. సో వీడియో చేయడానికని ఒక పర్సన్ తీసుకుంటే వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ తీసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దాని గురించి టెస్ట్ చేశాను ఎలా వర్క్ అవుతుందని. సో బాగానే వర్క్ అవుతుంది, అందుకే నాకు ఇక్కడ 45 చూపిస్తుంది, మీకంటే 0 చూపిస్తుంది. అంటే కొత్తగా ఎవరంటే ట్రేడ్ కాపీ పర్చేస్ చేసుంటారు సో వాళ్ళకి. అంటే అకౌంట్స్ ఏం కనెక్ట్ చేయలేదు. సో ఇక్కడ అకౌంట్స్ ఎన్ని కనెక్ట్ చేసామన్నది మనకు చూపిస్తుంది. సో ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కాపీ అవుతుంది. సో స్లేవ్ అకౌంట్స్ అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను. సో అప్కమింగ్ అంటే కొంచెం టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా. ఓకే, ఫస్ట్ అసలు అకౌంట్స్ ఎలా కనెక్ట్ చేయాలి. సో అకౌంట్స్ వచ్చి మీకు అకౌంట్స్ అని ఉంది కదా, సో దేని మీద క్లిక్ చేయాలి. సో దేని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, యాడ్ అకౌంట్. సో దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ని అకౌంట్స్ కనెక్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎక్స్ఎన్ఎస్ లైవ్ అకౌంట్ ఉంది, నేను 6 అకౌంట్స్ ని కాపీ చేస్తున్నాను. అంటే 6 అకౌంట్స్ అంటే వీళ్ళు ఒక్కొక్క అకౌంట్ కి $10 ఛార్జ్ చేస్తారు, అంటే $60. ఒక అకౌంట్ కి $10 ఛార్జ్ చేస్తారు, మనకి $60 అవుతుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ మంత్ ఛార్జ్ చేస్తారు, ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 అకౌంట్స్ ఉన్నాయి, 2 అకౌంట్స్ కనెక్ట్ చేసుకోవాలంటే మీరు $20 పే చేయాలి. సో అదే లీస్ట్ ప్యాక్. ఒక 4 అకౌంట్స్ అంటే $40, 10 అకౌంట్స్ అంటే $100. సో అలా మీకు అకౌంట్స్ బేస్ చేసుకొని మనం వాళ్ళకి సబ్స్క్రిప్షన్ మంత్ ఆన్ మంత్ పే చేయాలి. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను, మీరు
ఎన్ని అకౌంట్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా లిమిట్ అంటే ఏమి లేదు. సో ఎన్ని అకౌంట్స్ అయినా సరే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మంత్ ఆన్ మంత్ సబ్స్క్రిప్షన్ మనం పే చేసిన అంత టైము మనకి ఇది వర్క్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూస్తే అకౌంట్స్ దగ్గర మన యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చూసారా, సి ట్రేడర్, డిఎక్స్ ట్రేడ్, MT5, MT4 అండ్ మ్యాచ్ ట్రేడర్, ట్రేడ్ లాకర్. సో ప్రతిదీ ఉంది. అంటే ఇక్కడ ప్రాప్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు చాలా ప్రాప్ఫామ్స్ మనకి MT5 అకౌంట్స్ ఇస్తున్నాయి, కొన్ని ప్రాప్ఫామ్స్ సి ట్రేడర్ అకౌంట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు మీకు ఈ సి ట్రేడర్లో 2 అకౌంట్స్, MT5లో 2 అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ రెండింటిని మీరు ఒకేసారి మేనేజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. సో అదే కొన్ని ట్రేడ్ కాపీలు చూస్తే మనకి MT4, MT5 వేస్తున్నాయి. అంటే MT4 నుంచి MT5కి, MT5 నుంచి MT4కి మాత్రమే కాపీ చేసుకోవడానికి అవుతాయి. కానీ మనకి ట్రేడర్స్ కనెక్ట్లో అలా కాదు. మీరు సి ట్రేడర్ నుంచి MT5 కాపీ చేసుకోవచ్చు, MT5 నుంచి సి ట్రేడర్ కాపీ చేయొచ్చు, లేదంటే డిఎక్స్ ట్రేడ్ నుంచి MT5, లేదంటే MT5 నుంచి డిఎక్స్ ట్రేడ్. సో ఇందులో ఇలా వీటి నుంచి వీటికి మొత్తం అన్ని కాపీ చేసుకోవచ్చు. సో ఇది చాలా అడ్వాన్స్డ్, అంటే సోషల్ ట్రేడర్ దీని కాంపిటీషన్ ఉండేది. సో అది కూడా ఇన్ని ప్లాట్ఫామ్స్ యాడ్ చేయలేదు. సో ట్రేడర్స్ కనెక్ట్ అంటే మాత్రం ట్రేడ్ కాపియర్ చేసే కంపెనీస్లో అంటే నెంబర్ 1 టూల్ కింద మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు అకౌంట్స్ ఎలా కనెక్ట్ చేయాలి. సో ప్లస్ నేను ఇప్పుడు MT5 అకౌంట్స్ కనెక్ట్ చేయబోతున్నాను. సో మీరు సి ట్రేడర్ అకౌంట్ కనెక్ట్ చేయాలంటే సింపుల్ ఏమీ లేదు. సో సి ట్రేడర్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ అథెంటికేట్ సి ట్రేడర్ అని ఉంది కదా, దేని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ సి ట్రేడర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ సి ట్రేడర్లో ఎన్ని అకౌంట్స్ అంటే ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్ని చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఇప్పుడు నేను చెప్తాను ఎలా కనెక్ట్ చేయాలో. సో MT5కి ఏ ప్రాసెస్ అంటే యూస్ చేస్తాం మనం, సి ట్రేడర్ కూడా అదే ప్రాసెస్ యూస్ చేస్తాం. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా MT5 గురించి చెప్పబోతున్నాను. సో సి ట్రేడర్ కూడా సేమ్ ప్రాసెస్, ఓకేనా. సో ప్రతి ప్లాట్ఫామ్ చెప్పుకుంటూ వెళ్తే టైం చాలా అవుతుంది కాబట్టి మీకు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను MT5 సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూస్తే డిఎక్స్ ట్రేడ్. సో డిఎక్స్ ట్రేడ్ మీద క్లిక్ చేసి మనకి మీలో డిఎక్స్ ట్రేడ్ ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది డిఎక్స్ ట్రేడ్ ప్లాట్ఫామ్ గురించి. అంటే ప్రాప్ఫామ్స్ మనం బై చేసేటప్పుడు అదొక ప్లాట్ఫామ్ ట్రేడింగ్ చేయడానికి, ఓకే. సో ఇంకా MT4 కూడా సేమ్, MT4 కనెక్ట్ చేసుకోవచ్చు, MT5 కనెక్ట్ చేయొచ్చు, మ్యాచ్ ట్రేడర్ కనెక్ట్ చేయొచ్చు, సో ట్రేడ్ లాకర్ కనెక్ట్ చేయొచ్చు. నాకు తెలిసి ప్రాప్ఫామ్స్ ఆఫర్ చేసే ప్రతి ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది, ఓకేనా. సో ఈ ప్రాప్ఫామ్స్ అంటే ఏంటి, ఫండింగ్ కంపెనీస్ అంటే ఏంటో మీలో ఎవరికన్నా తెలిసి ఉండకపోతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది. సో ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. సో ప్రాప్ఫామ్స్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు నేను MT5 ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. సో MT5 మీద క్లిక్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ నేను కనెక్ట్ చేసే టెస్టింగ్ కాబట్టి టెస్టింగ్ డెమో 1, ఓకే. సో ఇప్పుడు బ్రోకర్. సో ఇక్కడ మీరు చూస్తే మీకు చాలా బ్రోకర్స్ ఉంటాయి. సో ప్లాట్ఫామ్స్లో అండ్ లైవ్ మార్కెట్లో ఉన్న ప్రతి బ్రోకర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో బాగా ఫేమస్ అయిన బ్రోకర్ ఎక్స్నెస్. సో ఎక్స్నెస్ కూడా చూసారు, ఎక్స్నెస్ టెక్నాలజీస్. సో ఇంకా ఐసీ మార్కెట్స్. సో ఐసీ మార్కెట్స్ చూసారా, ఐసీ మార్కెట్స్ ఉంది. ఆక్టోఫెక్స్ ఉంది చూసారా, ఇది ఆక్టోఫెక్స్. సో ఇలా మీకు ప్రతిదీ ఉంటుంది. సో ఏ బ్రోకర్ నుంచి ఏ బ్రోకర్ కన్నా సరే మీరు కాపీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ బ్రోకర్ కానీ కనిపించలేదు, సో మీరు ట్రేడ్ చేసే బ్రోకర్ ఇక్కడ కానీ కనిపించకపోతే మీరు ఇక్కడ చూసారా, బ్రోకర్ మిస్సింగ్ లెటర్స్ నో అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఫామ్ ఫిల్అప్ చేస్తే వాళ్ళు మీరు యూస్ చేస్తున్న బ్రోకర్ సర్వర్స్ యాడ్ చేస్తారు, ఓకేనా. సో ఇక్కడ నేను టెస్టింగ్ డెమో 1 అని ఇచ్చాను. అండ్ బ్రోకర్ వచ్చి నేను మీకు ఈ వీడియోలో ఎగ్జాంపుల్కి ఎక్స్నెస్ చూపిస్తున్నాను. సో అందుకే నేను ఎక్స్నెస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా మైఫ్రెండ్ ఎఫెక్ట్స్ అకౌంట్స్ తీసుకుని ఉంటే మాత్రం మీకు MT5 వచ్చి క్వాలిటీ ఎఫెక్ట్స్. సో క్వాలిటీ ఎఫెక్ట్స్ అని సెర్చ్ చేయాలి. సో చూసారా, క్వాలిటీ ఎఫెక్ట్స్ బ్రోకర్ కనిపిస్తుంది. సో క్వాలిటీ ఎఫెక్ట్స్ వచ్చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను ఎక్స్నెస్ కాబట్టి ఎక్స్నెస్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే. సో ఇక్కడ సెలెక్ట్ సర్వర్. సో ఈ సర్వర్ అనేది మీరు ఏ ప్లాట్ఫామ్ అకౌంట్ అంటే బై చేసి ఉంటారో, సో అప్పుడు వాళ్ళు మెయిల్లో ఇస్తారు మీకు అకౌంట్ డీటెయిల్స్, MT5 అకౌంట్ డీటెయిల్స్తో పాటుగా. సో ఇక్కడ బ్రోకర్ నేమ్ అండ్ సర్వర్ ఇస్తారు. సో సర్వర్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అండ్ అకౌంట్ పాస్వర్డ్, సో ఇది కూడా మీ మెయిల్కి వస్తుంది. సో అకౌంట్ ఐడి అండ్ అకౌంట్ నెంబర్. సో అకౌంట్ ఐడి అంటే ఏమీ లేదు, మీకు అకౌంట్ నెంబర్ వస్తుంది కదా, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అకౌంట్ పాస్వర్డ్ ఇది కూడా మీకు మెయిల్కి వస్తుంది. సో వన్స్ మీరు ప్లాట్ఫామ్ అకౌంట్ తీసుకున్న వెంటనే ఇవన్నీ డీటెయిల్స్ మీకు మెయిల్కి వస్తుంది. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్నెస్ డెమో అకౌంట్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇవి మొత్తం నేను ఎంటర్ చేస్తున్నాను. 1 మినిట్, ఓకే. సో ఇక్కడ చూస్తే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశాను అండ్ సర్వర్ కూడా సెలెక్ట్ చేశాను, MT5 ట్రయల్, ఓకేనా. సో ఇక్కడ సర్వర్స్ కూడా మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి, లేదంటే ట్రేడ్ కాపీయర్ కనెక్ట్ కాదు. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఓకే. సో పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను. సో ఇప్పుడు సింపుల్గా కన్ఫర్మ్. ఇన్వాలిడ్ అకౌంట్ క్రెడెన్షియల్స్, ఒక్క నిమిషం, నేను తప్పు ఏదో ఎంటర్ చేసినట్టున్నాను, ఒకసారి చెక్ చేస్తున్నాను. యా, సో ఇక్కడ నేను తప్పు ఎంటర్ చేశాను సర్వర్. సో ట్రయల్ 7 ఎంటర్ చేయబోయి ట్రయల్ ఎంటర్ చేశాను. సో ట్రయల్ 7 ఇప్పుడు
ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ మీరు చూసారు కదా, మొత్తం కనెక్ట్ అయింది. సో ట్రేడర్స్ కనెక్ట్ మొత్తం. సో ఇప్పుడు సెకండ్ వన్ వచ్చి మనకి ఫస్ట్ అకౌంట్ కనెక్ట్ చేసాం. సో 50% మనకి ఇక్కడ ఫిల్ అయింది. అంటే 2 అకౌంట్స్ కదా టోటల్. సో 2 అకౌంట్స్ కాబట్టి నేను అంటే ఈ అకౌంట్కి సంబంధించి 2 అకౌంట్స్ ప్లాన్ మాత్రం పర్చేస్ చేశారు. సో కాబట్టి 50% ఫిల్ అయింది. మీరు ఇక్కడ 10 అకౌంట్స్ తీసుకుంటే ఇంకా మీకు 9 అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను 2 అకౌంట్స్ కాబట్టి తీసుకున్నాను. సో ఇక్కడ ఇంకొక యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు నేను కాపీ చేసేది MT5 నుంచి సి ట్రేడర్ కంటే ఇక్కడ సి ట్రేడర్ యాడ్ చేయాలి. ఇంకొక డిఎక్స్ ట్రేడర్ కంటే డిఎక్స్ ట్రేడర్ యాడ్ చేయాలి. నేను MT5 నుంచి MT5కి కాపీ చేయాలనుకుంటున్నాను కాబట్టి నా సెకండ్ అకౌంట్ కూడా MT5 కాబట్టి నేను MT5 యాడ్ చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ మళ్ళీ ఎక్స్నెస్ బ్రోకర్ కాబట్టి రెండు అకౌంట్ కూడా సో ఎక్స్నెస్ బ్రోకర్ సెలెక్ట్ చేస్తున్నాను. మీకు రెండే అకౌంట్ ఏ ఐసీ మార్కెట్లో ఉంటే ఐసీ మార్కెట్స్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో సర్వర్ మళ్ళీ సేమ్ ట్రయల్ 7. సో ట్రయల్ 7 ఎక్కడ ఉంది, వేర్ ఇస్ ట్రయల్ 7? యా, సో ట్రయల్ 7 ఇక్కడ అకౌంట్ ఐడి. ఇక్కడ అకౌంట్ ఐడి వచ్చి ఓకే. సో ఇక్కడ చూస్తే మనం సెకండ్ అకౌంట్ కూడా కనెక్ట్ చేసాం. సో ఇక్కడ సెకండ్ అకౌంట్ నేమ్ ఇవ్వడం మర్చిపోయాను. సో ఇది టెస్టింగ్ డెమో 2 ఓకే, రైట్, కన్ఫర్మ్. సో ఇక్కడతో మనకి రెండు అకౌంట్స్ యాడ్ అయ్యాయి. సో ఇంకా ఇక్కడ మీకు ఒక 10 అకౌంట్స్ ప్లాన్ తీసుకుంటే ఇంకా ఇక్కడ ఉన్న మీకు అకౌంట్స్ మొత్తం ఫస్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడతో యాడింగ్ అయిపోయింది కదా. సో ఇక్కడ మీరు ఈ వ్యూ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ లో ఈ వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. సో అకౌంట్ బ్యాలెన్స్, అకౌంట్ గ్రోత్, ఓపెన్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత బెస్ట్ విన్నింగ్ ట్రేడ్స్ అండ్ మీ అకౌంట్ గ్రోత్ అంటే మీరు ట్రేడ్స్ కాపీ అయిన తర్వాత అకౌంట్ ఎలా గ్రో అయింది. సో బెస్ట్ ట్రేడ్స్, ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నారు, విన్ రేట్ చూసారు ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయో నా డీటెయిల్స్ మొత్తం. సో ఇవి డెమో అకౌంట్ నేను టెస్టింగ్ చేశాను ఇందాక. సో ఆ డీటెయిల్స్ బేస్ చేసుకుని స్టాటిస్టిక్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఓపెనింగ్ పొజిషన్స్, మీకు ప్రెసెంట్ రన్ అయ్యే పొజిషన్స్ కూడా మీరు ఈ వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. క్లోజ్డ్ పొజిషన్స్ మీరు ఇక్కడ నేను చూసారు, నేను తీసుకున్న ట్రేడ్స్ మొత్తం ఎలా చూపిస్తుందో. సో ఇందాక తీసుకున్న ట్రేడ్స్, స్వాప్ చార్జెస్, కమిషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సో ఇది అయిన తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ వస్తారు. మళ్ళీ సెకండ్ అకౌంట్, సో మీరు ఇక్కడ నేను ఫస్ట్ అకౌంట్ కనెక్ట్ చేసి చూపించాను, మీకు సెకండ్ అకౌంట్ కూడా సేమ్ అదే విధంగా సెకండ్ అకౌంట్ సేమ్ ఈ వ్యూ మీద ఉంది కదా, వ్యూ మీద క్లిక్ చేసి మీరు ఆ అకౌంట్ స్టాట్స్ కూడా చూడొచ్చు. ఇలా మీరు ఎన్ని అకౌంట్స్ కనెక్ట్ చేస్తే అన్ని అకౌంట్ స్టాట్స్ ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి చూడొచ్చు. ఇంక ఎడిట్ మీద క్లిక్ చేసి మీ ఓవరాల్గా అంటే అకౌంట్కి సంబంధించిన ఓవర్ వ్యూ మొత్తం ఆ ఎడిట్ నుంచి అంటే ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చు. సో అకౌంట్ చూసారు డీటెయిల్స్, అకౌంట్ ఈక్విటీ ఎంత ఉంది అండ్ అకౌంట్ మేనేజ్మెంట్. సో అకౌంట్ మేనేజ్మెంట్లో మనకి అకౌంట్ నేమ్ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈక్విటీ ప్రొటెక్టర్. సో ఇదేంటంటే మీకు ఒక ట్రేడ్ రన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్ నేను 10,000 దగ్గర ఓపెన్ చేశాను డెమో అకౌంట్. ఓకేనా? ఇప్పుడు ఇది 9,972 ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 1 లాట్ బై చేశాను. 1 లాట్ బై చేసినప్పుడు లాస్ ఇప్పుడు ఈ 1 లాట్ ఈ 10K ఈ $10,000 ఎంతకు మించి లాస్ వస్తే అకౌంట్ మొత్తం, సో అకౌంట్ ఇంకా కంప్లీట్గా ఆగిపోవాలి, ట్రేడ్ కాపీ ఇంకా అవ్వకుండా అకౌంట్ క్లోజ్ అయిపోవాలి అంటే మాత్రం మీరు ఇది ఆన్ చేసుకొని ఈక్విటీ ప్రొటెక్ట్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్లో పెట్టుకొని ఈక్విటీ సెట్ చేసుకోవచ్చు. అంటే 9,500కి వస్తే నా అకౌంట్ ఇక్కడతో స్టాప్ అయిపోవాలంటే మాత్రం మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇది ఎవరికి రికమెండ్ చేయను, మీరు ఎవరు యాడ్ చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇందులో అన్ని ఫ్యూచర్స్తో మనం యూస్ చేయని అవసరం లేదు. ఇందులో కొన్ని ఫ్యూచర్స్ ఆల్కో ట్రేడింగ్ వాళ్ళకి ఇచ్చారు. సో కొన్ని ఫ్యూచర్స్ వచ్చి మనకి మంచి ఈఎస్గా ట్రేడ్ చేస్తాయి కదా, వాళ్ళ గురించి కూడా డెవలప్ చేశారు. సో కాబట్టి ఇవేం మనకు అవసరం లేదు, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ట్రేడింగ్ సింబల్స్. సో ఇందులో మీరు ఏ సింబల్స్ ట్రేడ్ చేయాలనుకుంటే సో ఆ సింబల్స్ ఆన్లో పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఇంకా కొన్ని సింబల్స్ మీరు ట్రేడ్ చేయరు కదా, క్రిప్టో కరెన్సీస్ అని కొన్ని స్టాక్స్ ఒకటి మీరు ట్రేడ్ చేయరు కాబట్టి ఆ సింబల్స్ ఆఫ్లో పెట్టుకోవచ్చు. దీన్ని కూడా మీరు టచ్ చేయకండి. సో వీళ్ళు ఇచ్చారు కానీ చెప్తున్నాను కదా, ఇందులో ఉన్న అన్ని ఫ్యూచర్స్ మనం యూస్ చేయడం అవసరం లేదు. ఓకేనా? ఇవే మనకి ఏం పనికొచ్చే ఫీచర్స్ ఏం కాదు. ఇంకా ఇక్కడ పైన చూస్తే నైట్ మోడ్ ఉంది. సో నైట్ మోడ్ అండ్ డే మోడ్ కూడా ఇచ్చారు. సో పక్కన మీకు ఏ డౌట్స్ ఉన్నా, నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రేడ్ కాపీయర్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ చార్ట్ సింబల్ ఉంది కదా పైన, సో ఇక్కడ నుంచి మీకు లైవ్ సపోర్ట్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా వీళ్ళని అడగొచ్చు. అండ్ వాట్సాప్ ఉంది, వీళ్ళకి వాట్సాప్లో కూడా మీకు ఆన్సర్ చేస్తారు, టెలిగ్రామ్లో కూడా ఆన్సర్ చేస్తారు. సో సింపుల్గా ఇవన్నీ యూస్ చేసుకొని మీకు డాక్యుమెంటేషన్ కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాక్యుమెంటేషన్ గురించి. సో ఇవన్నీ ద్వారా మీరు ఇక్కడ నుంచి ఆడకొచ్చే వాళ్ళని ఏ క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే అకౌంట్స్ కనెక్ట్ చేయడం అయింది. ఇప్పుడు ట్రేడ్స్ ఎలా కాపీ చేయాలి, సో దాని గురించి ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనం మీకు డాష్బోర్డ్లో నేను చెప్పాను ఏవేవి ఉంటాయో. సో అకౌంట్స్ ఎలా కనెక్ట్ చేయాలి చెప్పాను. ఇప్పుడు ట్రేడ్స్ ఎలా కాపీ చేయాలి. సో ఇక్కడ సింపుల్గా ట్రేడ్ కాపీయర్ మీద క్లిక్ చేస్తే కాపీయర్ సెట్టింగ్స్.
సో ఇక్కడ మీ అకౌంట్స్లో ఇప్పుడు ప్రజెంట్ నాది ఒకటి $5,000, ఇంకొక $10,000. సో అందుకు నాకు 14,000 కనిపిస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 కేస్ కానీ యాడ్ చేస్తే నాకు ఇక్కడ 1 million పోర్ట్ఫోలియో వాల్యూ కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు మొత్తం ఎంత అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో కంప్లీట్గా ఆ పోర్ట్ఫోలియో వాల్యూలో మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా యాడ్ మాస్టర్ కాపియర్, సో దేని మీద క్లిక్ చేస్తాం. సో 2 అకౌంట్స్ మనం యాడ్ చేస్తాం. ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి మనకి ట్రేడ్స్ కాపీ అవ్వాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అకౌంట్ నెంబర్ 2 నుంచి అకౌంట్ నెంబర్ 1కి ట్రేడ్స్ కాపీ అవ్వాలనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలంటే అకౌంట్ నెంబర్ 2 సెలెక్ట్ చేయాలి. అకౌంట్ నెంబర్ 2 నుంచి అకౌంట్ నెంబర్ 1కి నేను ట్రేడ్స్ కాపీ చేద్దాం అనుకుంటున్నాను. సారీ అకౌంట్ నెంబర్ 1 నుంచి అకౌంట్ నెంబర్ 2 కాపీ చేస్తాను. 1 minute. అకౌంట్ నెంబర్ 157 అండ్ అకౌంట్ నెంబర్ 2 1 రైట్. సో ఇక్కడ రిస్క్ టైప్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీలో చాలా మందికి ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ తెలుసు. సో ఇక్కడ రిస్క్ టైప్ దగ్గర మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక అకౌంట్ 100K ఉంది, ఇంకొక అకౌంట్ 50K ఉంది. ఒకటి $100K, ఇంకోటి $50K ఉంది. సో ఇందులోకి నేను 10 lots ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అది ఇందులోకి 5 lots కాపీ అవ్వాలనుకుంటున్నాను. సో అసలు ఇలా మనకి అకౌంట్ సైజ్ బేస్ చేసుకుని ఎలా ఆ అకౌంట్కి తగినట్టు లాట్ సైజెస్ మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఇది మనకి ఎలా ఏం చేస్తే ఆ అకౌంట్కి తగినట్టు లాట్ సైజెస్ ఓపెన్ అవుతాయి అని మీరు నన్ను అడిగితే ఇక్కడ అది కంప్లీట్గా రిస్క్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రిస్క్ టైప్ మీద మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఈ లాట్ సైజెస్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇది ఫిక్స్డ్ లాట్. సో ఫిక్స్డ్ లాట్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఇది ఫస్ట్ ట్రేడ్ కాపీ అవుతుంది కదా. సో ఏ అకౌంట్ నుంచి కాపీ అవుతుందో దీన్ని మాస్టర్ అకౌంట్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, మాస్టర్ అకౌంట్ M. మీరు ఏ అకౌంట్ కంటే కాపీ చేస్తున్నారో దాన్ని స్లేవ్ అకౌంట్ అంటారు S. ఓకేనా. సో ఈసారి నేను మాస్టర్ అకౌంట్ అని వర్డ్ కానీ యూస్ చేస్తే అది మీరు ఏ అకౌంట్ నుంచి కాపీ అవుతుందో ఆ అకౌంట్ని మాస్టర్ అకౌంట్ అంటాం. ఏ అకౌంట్స్ కాపీ అవుతుందో వాటిని స్లేవ్ అకౌంట్స్ అంటాం. ఓకేనా. సో ఈ మాస్టర్ అకౌంట్స్లో ఫిక్స్డ్ లాట్ కానీ మీరు సెలెక్ట్ చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిక్స్డ్ లాట్ సెలెక్ట్ చేశాను. సో ఫిక్స్డ్ లాట్ సెలెక్ట్ చేసి లాట్ సైజు 1 పెట్టాను అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఫస్ట్ అకౌంట్లో ఎంత లాట్స్ ఓపెన్ చేసిన, ఇప్పుడు నేను ఫస్ట్ అకౌంట్ 100K ఉంది, 100Kలో నేను 0.110 లాట్ ఓపెన్ చేసినా సరే నాకు సెకండ్ అకౌంట్, ఇక్కడ సెకండ్ అకౌంట్ కనెక్ట్ చేశాను కదా 18 నెంబరు. సో దీంట్లోకి 1 లాట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓన్లీ 1 లాట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇక్కడ ఎంత ఎగ్జిక్యూట్ చేసిన అంటే ఫస్ట్ అకౌంట్లో 1 లాట్ తీసుకున్నా, 10 లాట్స్ తీసుకున్నా, 100 లాట్స్ తీసుకున్నా సరే సెకండ్ అకౌంట్లోకి 1 లాట్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది మీరు ఒక స్పెసిఫిక్ అకౌంట్లో ఒక సెట్ ఆఫ్ లాట్ సైజ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఫస్ట్ అకౌంట్లో నేను ఎలాగ మాన్యువల్గానే ట్రేడ్ చేస్తాను కాబట్టి సెకండ్ అకౌంట్ సేమ్ లాట్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్న వాళ్ళకి ఈ ఫిక్స్డ్ లాట్ సైజ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఫిక్స్డ్ లాట్ సైజ్ చూపించి మీకు ట్రేడ్స్ చూపిస్తాను ఎలా ట్రేడ్ చేయాలో. అండ్ ఈ స్టాప్ లాస్, ఈ టీపీ ఇవేం టచ్ చేయకండి. సో ఈ కాపీ స్టాప్ లాస్, కాపీ ప్రాఫిట్, సో కాపీ పెండింగ్ ఆర్డర్స్ ఇవి మీకు అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసాం కదా ఈ రిస్క్ సెట్టింగ్స్. సో మీరు ఫస్ట్ ట్రేడ్ మేనేజ్ చేసినప్పుడు ఆ సెకండ్ ట్రేడ్ కూడా మేనేజ్ అవుతుంది కాబట్టి ఇంకా మీరు ఇవేం కాపీ పెట్టవసరం లేదు. ఇవి మామూలుగా అలా అవుతుందండి, ఎటువంటి ఇష్యూ ఉండదు. ఇంకా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఈ ట్రేడ్ ఫిల్టర్స్, ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఇవన్నీ మనకి ఎందుకు ఉపయోగపడు ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే ఇవి కొంచెం చెప్పాను కదా ఈఎస్ ఆల్గోస్ కూడా యూస్ చేసే వాళ్ళకి డిజైన్ చేశారు ఇందులో కొన్ని ఫీచర్స్. సో రివర్స్ ట్రేడ్ కూడా ఉపయోగపడతాయి కానీ సో ఇవి అవసరం లేదు. సో దీని గురించి ట్రేడ్ కాపీయర్ పర్టికులర్గా రివర్స్ ట్రేడింగ్ గురించి కట్ట యూస్ చేయడం అవసరం లేదు. సో కాబట్టి వీటిని ఏం టచ్ చేయొద్దు. ఓకే. సో ఇక్కడతో ఫస్ట్ మనం అకౌంట్ రిస్క్ సెట్టింగ్స్, ఫిక్స్డ్ లాట్ సైజ్, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. రైట్, కన్ఫర్మింగ్ అవుతుంది. సో ఇప్పుడు ట్రేడ్ డెమో 1 నుంచి డెమో 2కి మనం కాపీ చేయడం జరుగుతుంది ట్రేడ్స్ అనేవి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెమో 1 లాగిన్ అవ్వడం జరిగింది. రైట్, పర్ఫెక్ట్. సో ఇక్కడ చూసారా మనకి కంప్లీట్గా డెమో 1 ఇది మాస్టర్ అకౌంట్, యాడ్ స్లేవ్ అని ఉంది కదా దీన్ని మాస్టర్ అకౌంట్ అంటారు. ఇక్కడ డెమో 2 వచ్చి మనకి స్లేవ్ అకౌంట్, అంటే డెమో 1 నుంచి డెమో 2కి ట్రేడ్స్ కాపీ అవుతాయి. సో ఇక్కడ మనం ఎడిట్ మీద క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ ఫిక్స్డ్ లాట్ అంటే మనం ఫస్ట్ అకౌంట్లో ఎన్ని లాట్స్ ఓపెన్ చేసినా సరే సెకండ్ అకౌంట్లో నార్మల్గా మనకి ఒక్క లాటే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఒక అకౌంట్ నా మొబైల్లో లాగిన్ అవుతాను, 2 అకౌంట్ సిస్టంలో లాగిన్ అవుతాను. ఓకే గైస్, సో ఇప్పుడు చూస్తే నేను నా సిస్టంలో అకౌంట్ నెంబర్ చూసారా 18. సో లాస్ట్ 18 ఉన్న అకౌంట్ అంటే స్లేవ్ అకౌంట్ని నేను నా సిస్టంలో లాగిన్ అయ్యాను. సో బ్యాలెన్స్ 9,972 ఉంది. నా మొబైల్లో నేను మాస్టర్ అకౌంట్ లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఒక అకౌంట్లో అంటే ఈ అకౌంట్లో మాత్రం నేను నా మొబైల్లో ఎన్ని లాట్స్ ఓపెన్ చేసినా సరే ఈ స్లేవ్ అకౌంట్లో ఒక లాట్ మాత్రం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను నా మొబైల్లో
ఒక 0.01 లాట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేశాను. చూసారా ఇక్కడ స్లేవ్ అకౌంట్లో 1 లాట్ ఓపెన్ అయింది. చూసారా ఎంత నేను ఎన్ని లాట్స్ ఓపెన్ చేసినా సరే ఇక్కడ 1 లాట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నా మొబైల్లో నేను ఇప్పుడు 2 లాట్స్ ఓపెన్ చేస్తున్నాను. 2 లాట్స్ ఓపెన్ చేశాను. చూసారా ఇక్కడ 1 లాట్ ఓపెన్ అయింది. సో కాబట్టి మీకు ఒక అకౌంట్లో ఫిక్స్డ్, ఒక అకౌంట్లో 2 అకౌంట్స్ కదా, ఏ అండ్ బి కదా. సో ఒక అకౌంట్లో ఫిక్స్డ్ లాట్స్ ఓపెన్ అవ్వాలి, 2 అకౌంట్ నాకు నచ్చినన్ని లాట్స్ ఓపెన్ చేసుకుంటానంటే మాత్రం మీరు ఫిక్స్డ్ లాట్ సైజ్ యూస్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఫిక్స్డ్ లాట్ సైజ్ అలా యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ పార్షియల్స్ క్లోజ్ చేయొచ్చు దీంట్లో అంటే మీరు పార్షియల్స్ క్లోజ్ చేయొచ్చు. మీరు మీ ఫస్ట్ మాస్టర్ అకౌంట్లో ఎన్ని లాట్స్ ఓపెన్ చేసి ఉంటారో సో ఆ లాట్స్లో 50% క్లోజ్ చేస్తే ఇక్కడ కూడా 50% క్లోజ్ అవుతుంది. ఇక్కడ నేను 50% క్లోజ్ చేస్తే సో ఇక్కడ కూడా చూసారా 50% క్లోజ్ అయింది. సో సేమ్ మీకు మేజర్ అకౌంట్లో ఎంత ఉంటుందో అందులో 50% క్లోజ్ చేస్తే ఇందులో 50% క్లోజ్ అయిపోద్ది. సో ఇక్కడ నేను మొత్తం అన్ని పొజిషన్స్ క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మొత్తం అన్ని క్లోజ్ అయిపోయాయి. సో ఇక్కడతో మీకు ఒక ఫ్యూచర్ అర్థమైంది కదా, ఏంటిది ఫిక్స్డ్ లాట్. ఫిక్స్డ్ లాట్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది. ఫిక్స్డ్ లాట్ అంటే ఫస్ట్ అకౌంట్లో మీకు నచ్చినన్ని పెట్టుకోవచ్చు, సెకండ్ అకౌంట్లో మాత్రం మీరు ఇక్కడ ఎంత లాట్ సైజ్ పెడితే అంత మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. అది అకౌంట్ సైజ్ ఎంత ఉన్నా సరే 100K అన్నా 200K అన్నా ఎంత ఉన్నా. ఓకే. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ లాట్ మల్టిప్లయర్. సో ఇది మనకి ఫస్ట్ అకౌంట్లో ఎన్ని లాట్స్ ఓపెన్ చేస్తే మనకి సెకండ్ అకౌంట్లో అంతతో మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అకౌంట్ 100K కొను అనుకోండి, నేను ఒక లాట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎంతతో మల్టిప్లై అవ్వాలి 1 లాట్. ఇప్పుడు నాకు ఫస్ట్ అకౌంట్లో నేను 1 లాట్ ఓపెన్ చేస్తే ఇక్కడ 2 లాట్స్ సెకండ్ అకౌంట్లో ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ నేను 200 పెట్టాలి. 3 లాట్స్ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ 300 పెట్టాలి. సో 300 పెట్టాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ అకౌంట్లో 1 లాట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, నాకు సెకండ్ అకౌంట్లో 1 లాట్ ఓపెన్ అవ్వాలంటే 100 పెట్టాలి. సో ఈ లాట్ మల్టిప్లేయర్ మీరు మల్టిపుల్ అకౌంట్స్ లైక్ ఇప్పుడు 300K అకౌంట్స్ కనెక్ట్ చేశారు, 300K అకౌంట్స్ కనెక్ట్ చేశారు ట్రేడ్ కాపీయర్కి. సో 300K అకౌంట్స్లోని సేమ్ లాట్స్ ఓపెన్ అవ్వాలన్నప్పుడు మీరు ఈ లాట్ మల్టిప్లేయర్ యూస్ చేయండి. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను, అకౌంట్ సైజెస్ అన్నీ ఒకటే అన్నప్పుడు మీకు ఈ లాట్ మల్టిప్లేయర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదు ఈ అకౌంట్ సైజెస్ ఒకటి 50K ఉంది, దీన్ని మాస్టర్ అకౌంట్ కింద పెట్టుకున్నాను, సో మిగతావన్నీ 100Kలు ఉన్నాయి, మిగతా 200Kలు ఉన్నాయి అనుకోండి, మొత్తం 3 అకౌంట్ అనుకోండి. సో అప్పుడు మీరు ఈ 50Kలో ఒక 1 లాట్ ఓపెన్ చేస్తే ఈ 100Kలో ఎన్ని ఓపెన్ అవ్వాలి, 2 ఓపెన్ అవ్వాలి కదా. ఇందులో 2 ఇందులో 2 కదా ఓపెన్ అవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు మీరు 200 పెట్టాలి. సో ఇక్కడ 200 పెట్టాలి. అప్పుడు మీరు ఇక్కడ ఒక లాట్ ఓపెన్ చేస్తే ఇందులో 2 లాట్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా. సో అది ఇంకా బేసిక్గా ఒకటి చెప్పాలంటే ఈ లాట్ మల్టిప్లేయర్ ఒకటే. మీరు ఇక్కడ ఒక లాట్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ ఎంత పెడితే దాంతో మల్టిప్లై అవుద్ది. ఇక్కడ 200 పెడితే 2 లాట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది సెకండ్ అకౌంట్లోకి, 300 పెడితే 3 లాట్స్, 400 పెడితే 4 లాట్స్. లేదు ఇక్కడ ఒక 50 పెట్టారనుకోండి, ఇక్కడ ఒక లాట్ ఓపెన్ చేస్తే 0.5 లాట్ మీకు సెకండ్ అకౌంట్లోకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 200 పెడుతున్నాను. ఓకే. అంటే నేను ఫస్ట్ అకౌంట్లో ఒక లాట్ ఓపెన్ చేస్తే నాకు సెకండ్ అకౌంట్లో 2 లాట్స్ ఓపెన్ అవ్వాలి. కన్ఫర్మ్. ఓకే రైట్. చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ నా మొబైల్లో 1 లాట్ ఓపెన్ చేస్తున్నాను, చాలా క్విక్గా పనిచేస్తుంది. సో మనం బ్లింక్ ఆఫ్ అయ్యి చాలా అసలు డిలే ఎక్కడ లేదు. ఇప్పుడు ఇక్కడ 1 లాట్ ఓపెన్ చేయబోతున్నాను. రైట్. ఇక్కడ నేను ఇప్పుడు 1 లాట్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ సిస్టంలో చూడండి 2 లాట్స్ ఓపెన్ అవుతాయి, ఎందుకంటే మనం 200 పెట్టాం కాబట్టి. రైట్. చూసారా 1 లాట్ ఓపెన్ చేస్తే నా మొబైల్లో ఇక్కడ మీకు 2 లాట్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇక్కడ 0.5 ఓపెన్ చేస్తున్నాను, మీకు 1 లాట్ ఓపెన్ అవుతుంది. చూడండి. చూసారా 1 లాట్ ఓపెన్ అయింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ట్రేడ్స్ క్లోజ్ చేసి మారుద్దాం. సో సెట్టింగ్స్ని మారుద్దాం. సో ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే నేను చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఎవ్రీ ఫ్యూచర్ గురించి వీడియో అంటే లెంతీగానే ఉంటుంది. సో అంటే ఒక 10 నిమిషాల్లోనే 5 నిమిషాల్లోనే చెప్పేది కాదు. సో ఫ్యూచర్స్ అని ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. సో వీడియో ఏ పాయింట్లో నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా, సో వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకా స్టిల్ ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అయ్యి మీ టెలిగ్రామ్ గ్రూప్లో అడగొచ్చు. ఇప్పుడు ఇక్కడ 100 పెట్టాం కదా, ఇప్పుడు నేను 300 పెడుతున్నాను. 300 అంటే ఫస్ట్ అకౌంట్లో మనం ఎంత లాట్ సైజ్తో ఓపెన్ చేస్తే అది 3 టైమ్స్ మల్టిప్లై అవుద్ది. 300 పెట్టాను కదా. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఎటువంటి ట్రేడ్ నేను ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు ఫస్ట్ అకౌంట్లో అంటే నా మొబైల్లో ఒక అకౌంట్ లాగిన్ అయ్యాను, మీకు ఇక్కడ చూపించడానికి అవ్వట్లేదు. సో మొబైల్ స్క్రీన్ రికార్డ్ చేయడానికి అవ్వట్లేదు. సో కాబట్టి మీరు అంటే నేను ఇక్కడ మీకు బయటికి చెప్తున్నాను కదా. ఇప్పుడు మొబైల్లో నేను ఎన్ని లాట్స్ ఓపెన్ చేస్తున్నానంటే 1 లాట్ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ 3 లాట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో చూడండి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, 3 లాట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. 1 లాట్ ఓపెన్ చేశాను. రైట్. చూసారు 3 లాట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఈ వాల్యూమ్ అని ఉంది కదా, మరి ఇక్కడ లాట్స్ అంటే ఏమీ లేదు, వాల్యూమ్ అని ఉందా ఇది చూడాలి. ఇక్కడ 3 లాట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఇక్కడ నేను మొబైల్లో 1 లాట్లో 50% క్లోజ్ చేస్తున్నాను, అంటే 0.5 నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎంత క్లోజ్ అవ్వాలి,
1.5 లాట్స్ క్లోజ్ అవ్వాలి, అంటే 1% ఇందులో క్లోజ్ అవ్వాలి. అవుతుందో లేదో చూద్దాం. సో సింపుల్గా అంటే ఇక్కడ పార్షియల్స్ కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. సేమ్ పార్షియల్స్ కూడా ఆ మల్టిపుల్ స్పేస్ మీదే క్లోజ్ అవుతాయి. ఓకేనా, రైట్. సో ఇంకా మీకు ఈ సెకండ్ ఆప్షన్ గురించి కూడా కంప్లీట్గా తెలిసింది అనుకుంటున్నాను. ఫస్ట్ ఫిక్స్డ్ లాట్ సైజ్ తెలిసింది, లాట్ మల్టిప్లేయర్ కూడా తెలిసింది. ఇప్పుడు బ్యాలెన్స్ మల్టిప్లేయర్. సో ఇది కంప్లీట్గా అకౌంట్ సైజ్ బేస్ చేసుకుని మనం లాట్స్ తీసుకోవడం. సో అంటే ఇప్పుడు ఫస్ట్ అకౌంట్ మనకి ఒక $5,000 అనుకోండి. సో ఫస్ట్ అకౌంట్లో మనకి కంప్లీట్గా $5,000, సెకండ్ అకౌంట్లో $10,000 ఉందనుకోండి. సో దాన్ని బేస్ చేసుకుని అంటే అకౌంట్ సైజ్ బేస్ చేసుకుని ఈ లాట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 100 పెట్టాను, 100 పెట్టి బ్యాలెన్స్ మల్టిప్లేయర్ పెట్టి కన్ఫర్మ్ చేశాను. ఇప్పుడు నా మొబైల్లో ఉన్న అకౌంట్ సైజ్ వచ్చి $5,000 అకౌంట్. ఓకేనా, ఇక్కడ నా సిస్టంలో ఉన్న అకౌంట్ సైజ్ వచ్చి 9,000 అంటే 10,000, 9,700 ఉంది, 10,000. ఇక్కడ నా మొబైల్లో ఉన్నది 5,000. ఇప్పుడు నేను ఇక్కడ ఒక లాట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 లాట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 2 లాట్స్ ఓపెన్ అవ్వాలి. చూసారా, 2 లాట్స్ ఓపెన్ అయింది. ఎందుకంటే ఇది అకౌంట్ బ్యాలెన్స్ బేస్ మీద లాట్స్ ఓపెన్ అవుతాయి. సో మీరు ప్రాప్ ఫామ్ ట్రేడర్స్ మల్టిపుల్ అకౌంట్స్ కనెక్ట్ చేస్తున్నారు అంటే మాత్రం ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక 50K అకౌంట్ అంటే ప్రాప్ ఫామ్స్ లో సమ్ మెంబర్స్ 50K తీసుకుంటారు, సమ్ మెంబర్స్ 25K ఒకటి తీసుకుంటారు, తర్వాత 100K ఒకటి తీసుకుంటారు. సో అలా మల్టిపుల్ అకౌంట్ సైజెస్ ఉంటాయి కాబట్టి మీకు ఈ బ్యాలెన్స్ మల్టిప్లేయర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందాక ఏం చెప్పిన లాట్ మల్టిప్లేయర్, బ్యాలెన్స్ మల్టిప్లేయర్. సో ఈ 2 మాత్రమే యూస్ చేయండి. నేను మిగతా మీకు జస్ట్ లెర్నింగ్ పర్పస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో మీకు అయితే బ్యాలెన్స్ మల్టిప్లేయర్ లేదంటే లాట్ సైజ్ మల్టిప్లేయర్, సో ఈ 2 యూస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, మీరు ఎన్ని అకౌంట్స్ కనెక్ట్ చేసుకున్నా. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను మారుస్తాను. సో ఫస్ట్ క్లియర్ చేసి ఇక్కడ నేను మారుస్తాను. ఇక్కడ అంత ఒక 250 పెడుతున్నాను. 250 అంటే మరీ ఎక్కువ, 150 పెడుతున్నాను. 150 కన్ఫర్మ్. ఓకే, రైట్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఓపెనింగ్లో ఉన్న ట్రేడ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓపెనింగ్లో ఉన్న ట్రేడ్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేశాను, ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నేను 0.5 లాట్స్ ఓపెన్ చేస్తున్నాను. సో 0.5 లాట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 1.5 లాట్స్ ఓపెన్ అయింది. చూసారంటే 3 టైమ్స్ మల్టిప్లై అయింది. అర్థమైంది, సింపుల్గా బ్యాలెన్స్డ్ బేస్ మీద. ఇప్పుడు నాకు ఇక్కడ $5,000 అకౌంట్ ఉంది నా మొబైల్లో, నేను 0.5 ఓపెన్ చేశాను. సో ఇక్కడ $10,000కి మనం ఇక్కడ పెట్టిందంతా 300%. సో ఇక్కడ చూసారు కదా 300%, సారీ 150%. సో 150% అంటే నేను ఇక్కడ 0.5 ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనకి 10K అకౌంట్ కాబట్టి దాని డబుల్ అయింది. సో అందుకే 150% కాబట్టి ఇక్కడ మనకు 1 లాట్ ఓపెన్ అయింది. అదవుతుంది 1.5 లాట్ ఓపెన్ అయింది. సింపుల్. సో ఇలా మీరు మీకు నచ్చిన అకౌంట్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని మీరు అంటే సెర్చ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను మీకు, ఇక్కడ 100 పెట్టేసి సింపుల్గా మీ అకౌంట్ సైజెస్ కనెక్ట్ చేసండి. మీరు 10K అకౌంట్లో ట్రేడ్ చేస్తే 1 లాట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 100K అకౌంట్లో ట్రేడ్ చేస్తే 10 లాట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా మీ అకౌంట్ బ్యాలెన్స్ బేస్ చేసుకుని లాట్ సైజెస్ ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ఫిక్స్డ్ బ్యాలెన్స్ మల్టిప్లేయర్. సో ఫిక్స్డ్ బ్యాలెన్స్ మల్టిప్లేయర్ నేను ఎవరికి రికమెండ్ చేయను, కానీ మాకు అంటే మేము తెలుసుకోవాలి, సో మాకు చెప్పండి అంటే మాత్రం సింపుల్, మీ మాస్టర్ అకౌంట్ అంటే ఫస్ట్ అకౌంట్ ఉంటుంది కదా, అది దేని నుంచి ట్రేడ్స్ కాపీ అవుతున్నాయో, సో ఆ అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ ఎంటర్ చేసేదండి 5,000. ఓకే, రిస్క్ సెట్టింగ్స్ 100%. ఓకే, కన్ఫర్మ్ చేశాను సింపుల్గా. కన్ఫర్మ్ చేసి అప్పుడు నేను నా మాస్టర్ అకౌంట్లో 1 మినిట్. సో ఫస్ట్ ట్రేడ్ క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ నా మొబైల్లో క్లోజ్ చేస్తే సరిపోద్ది, ఆటోమేటిక్ అక్కడ క్లోజ్ అయిపోద్ది. రైట్, క్లోజ్ అయిపోయింది. అప్పుడు మనం 100% కదా పెట్టాం. ఇప్పుడు ఇక్కడ నేను 1 లాట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో 1 లాట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ 1.89 లాట్ ఎగ్జిక్యూట్ అయింది. సో దానికి రీజన్ ఏంటంటే మనకి 5,000లో, సో 5,000 మీద మనకి 1 లాట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సేమ్ ఇది మనకి లాట్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ బేస్ మీద మనకి లాట్ సైజ్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ అకౌంట్ సైజ్ అనేది 10,000 కాబట్టి సో 10,000 బేస్ మీద 1.89 లాట్స్ ఎగ్జిక్యూట్ అయింది. సేమ్. సో బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ అకౌంట్ సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి కదా, సో దాన్ని మల్టిపుల్ అకౌంట్స్ ఉండి అకౌంట్ సైజెస్ డిఫరెంట్గా ఉన్నాయంటే మాత్రం మనకి ఈ ఫిక్స్డ్ బ్యాలెన్స్ మల్టిప్లేయర్ యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, ఫిక్స్డ్ రిస్క్ కట ఉన్నది, కానీ ఇవేం వద్దు. ఎందుకంటే ఒక్కొక్క స్ట్రాటజీకి ఒక్కొక్కటి సెట్ అవుతుంది. స్ట్రాటజీ మీన్స్ సమ్ మెంబర్స్ ఏంటంటే అల్ట్రా స్కాల్పింగ్ చేస్తారు, సమ్ మెంబర్స్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు. సో వాళ్ళకి డ్రాడౌన్ అనేది స్టాటిక్ డ్రాడౌన్ కావాలి కాబట్టి వాళ్ళు పర్సెంటేజ్ రిస్క్ తీసుకుంటారు. సో అలాగే ఇవి కంప్లీట్గా మనకి డిఫరెంట్ స్ట్రాటజీస్ మారే కొద్దీ సో వాళ్ళ నీడ్స్ బట్టి యూస్ చేస్తారు. సో ఇక్కడ మనకి స్పెషల్లీ ఇందులో మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు
వాళ్ళకి 99.9% మెంబర్స్ అందరూ ఒకటే యూస్ చేయండి, అయితే లార్జ్ సైజ్ మల్టీప్లేయర్ లేదంటే బ్యాలెన్స్ మల్టీప్లేయర్. సో ఈ ఫిక్స్డ్ వద్దు, అండ్ ఈ ఫిక్స్డ్ బ్యాలెన్స్ మల్టీప్లేయర్, ఫిక్స్డ్ పర్సెంటేజ్ రిస్క్ ఏం వద్దు. సో ఈ రిస్క్ వీటిని ఏం టచ్ చేయకండి, అయితే లాట్ మల్టీప్లేయర్ లేదంటే బ్యాలెన్స్ మల్టీప్లేయర్. ఓకేనా? సో ఇక్కడతో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్, రైట్. సో ఇంక ఇక్కడ ఏమీ లేవు. సో నేను నార్మల్గా లాట్ సైజ్ మల్టీప్లేయర్ పెట్టేస్తున్నాను. సో ఇక్కడ 100% లాట్ సైజ్ పెట్టేస్తున్నాను. 100% అంటే నేను ఫస్ట్ అకౌంట్లో ఎంత తీసుకుంటే సెకండ్ అకౌంట్లో అంత మల్టిప్లై అవుతుంది. సో సింపుల్. సో ఫస్ట్ అకౌంట్లో ఈ ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ ట్రేడ్ క్లోజ్ చేశాను. సో ఇప్పుడు నేను మాస్టర్ అకౌంట్లో 1 లాట్ తీసుకుంటున్నాను. సో చూసారా, సెకండ్ అకౌంట్లో కూడా 1 లాట్తో ఎగ్జిక్యూట్ అయింది. సరే, నీ ఫస్ట్ అకౌంట్ ఇప్పుడు నీ మొబైల్లోని అకౌంట్ $5,000 అంటున్నావు, ఇక్కడ $10,000 ఉంది కదా. సో అక్కడ 5,000లో 1 లాట్ ఎగ్జిక్యూట్ చేస్తే బాగానే ఉంది. ఇక్కడ నాకు 2 లాట్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నానంటే సింపుల్గా వస్తారు ఇక్కడికి, ఇక్కడ 200 పెడతారు. సో ఫస్ట్ అకౌంట్లో అప్పుడు 1 లాట్ ఎగ్జిక్యూట్ చేస్తే, సెకండ్ అకౌంట్లోకి 2 లాట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమవుతుందా? సో లేదు, నేను ఫస్ట్ అకౌంట్లో 1 లాట్ ఎగ్జిక్యూట్ చేస్తే సెకండ్ అకౌంట్లోకి 3 లాట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 300 పెడతారు. ఇక్కడ 300 పెడతారు. సో అలా ఇక్కడ పర్సెంటేజ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. సో ఇక్కడతో మీకు అన్ని చాలా క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో 1-2 సార్లు వీడియో చూడండి, కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. సో ట్రేడ్ కాపీర్ గురించి ఇదే ఫస్ట్ టైం చూస్తే మీరు వన్స్ ఇలా రిజిస్టర్ అయ్యే వెబ్సైట్లో ఒక 2 అకౌంట్స్ కనెక్ట్ చేసి సెర్చ్ చేసి ఒక ట్రేడ్ ఓపెన్ చేయబోతుకి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే చెప్పినప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. సో మీ అంతటి మీరు నేను చెప్పినట్టు ఫాలో అవుతూ ఒకసారి కనెక్ట్ చేస్తే మాత్రం మీకు చాలా బాగా ఉంటుంది. ఇది మనకి ఎప్పటికప్పుడు మార్చుకోం కదా. సో ఈ ట్రేడ్ కాపీర్ అనేది ఒకసారి సెర్చ్ చేసేసి అలా వదిలేస్తాం అంతే. సో కాబట్టి ఇక్కడ మనకి డైలీ అంటే రోజుకి ఒకసారి వచ్చి మార్చుకుంటే పని ఉండదు కాబట్టి, సో అంటే ఒక్కసారి సెర్చ్ చేస్తే సరిపోద్ది కాబట్టి మనకి కొంచెం ఈజీగానే ఉంటుంది. సో వీటిని మళ్ళీ ఒకసారి సెర్చ్ చేసుకున్నది మనం ప్రతిసారి వచ్చి మార్చం కదా. ఓకే. సో ఇక్కడ మీరు ట్రేడ్స్ కాపీ కాకూడదు, సో ట్రేడ్స్ అన్ని ఆగాలి అంటే మాత్రం మీరు అందరికి పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ దేని మీద క్లిక్ చేసి 15 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్, లేదంటే మీకు నచ్చినంత టైం ట్రేడ్స్ కాపీ కాకుండా కూడా ఏ అకౌంట్స్లో కాపీ కాకూడదు అనుకుంటున్నారో సో అకౌంట్స్ మొత్తం ఇక్కడ ఆపుకోవచ్చు. సో ఇక్కడ నాకు 2 అకౌంట్స్ కనెక్ట్ చేసిన కాబట్టి 2 ఉన్నాయి. ఒక 10 కనెక్ట్ చేస్తే 10 అకౌంట్స్ ఉంటాయి. సో అలా. సో ఇక్కడ నుంచి మీరు అకౌంట్ డిలీట్ చేసేవాలి. కంప్లీట్గా నేను అకౌంట్ని డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి మీరు డిలీట్ కూడా చేసేసుకోవచ్చు, అంటే కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ మాస్టర్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు కొత్త అకౌంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందు యాడ్ చేయడానికి అవ్వదు, ఫస్ట్ మనం డాష్ బోర్డ్లో యాడ్ చేసుకున్న అకౌంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఫస్ట్ ఇక్కడ డాష్ బోర్డ్లో యాడ్ చేసుకోవాలి. ఈ అకౌంట్స్ ఉంది కదా, ఈ అకౌంట్ సెషన్ దగ్గర మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇంకా ఎకనామిక్ క్యాలెండర్. సో ఇక్కడ నుంచి మీకు మనకి ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ అయ్యే న్యూస్, ఫోరెక్స్ ఫ్యాక్టరీలో మనం న్యూస్ చూస్తాం కదా, సో మనం ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఇంకా ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్స్లో ఇది మనకి ఏంటంటే డెడికేటెడ్ ఎన్విరాన్మెంట్ ఇస్తున్నారు. సో మెటా ట్రేడర్కి ఏంటి డెడికేటెడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు కొన్ని కంపెనీస్ ఐపీ రెస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి. అంటే మీరు ఐపీ రూల్స్ అనేవి అంటే ఒకే రోజు 2 కంట్రీస్లో లాగిన్ కాకూడదు, ఏ ఇద్దరు ట్రేడర్ ఐపీస్ మ్యాచ్ అయినా సరే అకౌంట్స్ పోతున్నాయి. సో అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే $30 పర్ మంత్ కానీ మీరు ఎక్స్ట్రా కానీ పే చేస్తే మీకు కంప్లీట్గా మీకు ఇష్యూ చేసిన ఐపీని వేరే ఎవరికి ఇవ్వరంట. సో కంప్లీట్గా డెడికేటెడ్గా మీకు ఒక్కరికే ఒక క్లౌడ్లో ఆ ఐపీ అడ్రస్ అనేది ఇష్యూ ఉంటుంది. సో మీ డీటెయిల్స్ ఇంకా మీకు ఇష్యూ అయిన ఐపీ అడ్రస్ ఎవరికి ఇవ్వరు కాబట్టి ఇంకా ఐపీ అడ్రస్లు మ్యాచ్ అయ్యి మీ ప్రాప్ఫామ్ అకౌంట్స్ పోవడం అటువంటి ఏముండవు అని వీళ్ళు చెప్తున్నారు. సో మీకు కావాలి అంటే మాత్రం ఈ $30 పే చేసి మీకు డెడికేటెడ్గా ఒక ఐపీ సర్వర్ తీసుకోవచ్చు, అంటే డెడికేటెడ్ ఐపీ ఇస్తారు. లేదు నాకు ఐపీ ఇష్యూ లేదు నా ప్రాప్ఫామ్ అంటే మాత్రం మీరు తీసుకుని అవసరం లేదు. సో మైఫండ్ ఎఫెక్ట్స్లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది అవసరం లేదు, ఎందుకంటే ఐపీ రూల్ అనేది మైఫండ్ ఎఫెక్ట్స్లో లేదు. ఓకేనా? సో ఈమెయిల్ అలర్ట్స్. సో ఈమెయిల్ అంటే ఇది మీరు యాక్టివేట్ చేసుకుంటే మీకు ఆర్డర్ ఓపెన్ అయినా క్లోజ్ అయినా మాడిఫై చేసిన, సో అకౌంట్స్లో కొన్ని అకౌంట్స్లో ఫెయిల్ అయ్యి కొన్ని అకౌంట్స్లో అంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి వేరే అకౌంట్స్లో ఫెయిల్ అయినా సో అవన్నీ మీకు ఈమెయిల్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, అంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎఫిలియేట్ ఇన్కమ్. సో ఇక్కడ ఎఫిలియేట్ దీని మీద క్లిక్ చేసి మీకు జనరేట్ అవుతుంది కోడ్. సో దాన్ని మీ ఫ్రెండ్స్ షేర్ చేసి లేదంటే అదర్ ట్రేడర్స్ షేర్ చేసి వాళ్ళు అకౌంట్స్ పర్చేస్ చేస్తే మీకు సమ్ ఎఫిలియేట్ అమౌంట్ వస్తుంది. సో ఎఫిలియేషన్ కూడా ఉంది దీనికి. ఇంకా మీకు ఫీడ్బ్యాక్స్. సో ఇక్కడ నుంచి మీకు ఏమన్నా సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఇంకా ఏమైనా బెస్ట్గా డెవలప్ చేయాలి, వీళ్ళు మీకు ఏమైనా బగ్స్ ఇక్కడ కనిపించినా సరే ఈ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేసి వాళ్ళకి
ఫామ్ ఓపెన్ అవుతుంది, బట్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఫైనల్గా మనకు పనికొచ్చేది ఏమైనా ఉంది అంటే ఇక్కడ మొత్తానికి సింపుల్గా అకౌంట్స్ యాడ్ చేస్తారు. సో ఈ డాష్ బోర్డ్, సో డాష్ బోర్డ్లో మీకు ఎంత అకౌంట్స్ ఉన్నాయి, ఏ అకౌంట్ ఎంత ప్రాఫిట్స్లో ఉంది. సో ఇక్కడ చూసారు అకౌంట్ బ్యాలెన్స్. సో నా ఫస్ట్ అకౌంట్ మొబైల్లో ఉన్న అకౌంట్ 4700 ఉంది. సో 5000 యాడ్ చేస్తే ఒక $230 లాస్లో ఉంది. ఓకే, $200 నియర్లీ. సో సెకండ్ అకౌంట్ $10,000 అకౌంట్ $223 లాస్లో ఉంది. సో ఇలా మనకి డైలీ ప్రాఫిట్, వీక్లీ ప్రాఫిట్, ఎన్ని పొజిషన్స్ ఓపెన్లో ఉన్నాయి, సో మొత్తం అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి. సమ్ టైమ్స్ మీరు ఏంటంటే అగ్రెసివ్గా ఓవర్ ట్రేడ్ చేసినా, ఓవర్ రిస్క్ చేసినా, సో మీరు ఇక్కడ నుంచే కంప్లీట్గా రన్ అవుతున్న పొజిషన్స్ అన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. చూసారు ఇక్కడ యాక్షన్స్లో ఎమర్జెన్సీ క్లోజ్ ఆల్ పొజిషన్స్ అని ఉంది కదా. ఇప్పుడు మీకు తెలియక ఏదో బిగ్ లాట్స్ అయితే ఓపెన్ చేస్తారు. మీరు ఇప్పుడు MT5 ఓపెన్ చేసి క్లోజ్ చేసి అంత టైం మీ దగ్గర లేకపోతే వెంటనే వెబ్సైట్కి వచ్చి ఈ ఎమర్జెన్సీ క్లోజ్ ఆల్ పొజిషన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మొత్తం ఓపెనింగ్లో ఉన్న పొజిషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. దీని మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ట్రేడ్ ఓపెన్ చేస్తాను, చూద్దాం క్లోజ్ అవుతున్నాయి లేదు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ 1 లాట్తో ట్రేడ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ 1 లాట్తో ట్రేడ్ ఓపెన్ అయింది కదా. చూద్దాం వెబ్సైట్లోకి వచ్చాం. ఇప్పుడు ఏదో మనకి MT5 పని చేయలేదు, వెంటనే వెబ్సైట్ నుంచి క్లోజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో క్లోజ్ అయిపోయింది చూస్తారా. సో సో ఇక్కడ నుంచి కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది వెబ్సైట్, అంటే నెక్స్ట్ లెవెల్, చాలా బాగా డిజైన్ చేశారు. ఎన్ని అకౌంట్స్ అన్న మీరు ఈజీగా కాపీ చేసుకోవచ్చు. సో మీ పోర్ట్ఫోలియో వాల్యూ కంప్లీట్ ఇక్కడ నుంచి మీ అకౌంట్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, సో లైవ్ ట్రేడ్స్ ఎలా రన్ అవుతున్నాయి, సో వీక్లీ ప్రాఫిట్, డైలీ ప్రాఫిట్, ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు. సో చాలా డెడికేటెడ్గా ఉన్నది, అంటే చాలా సింపుల్గా, మరి ఎక్కువగా లేకుండా మరి అంటే చూసిన వెంటనే ఈజీగా అర్థమయ్యేలా ఉంది. సో ఇక్కడ మీరు ఇంకా చూస్తే మీ ప్రొఫైల్, ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ ఉంటాయి, చేంజ్ పాస్వర్డ్, బిల్లింగ్. సో బిల్లింగ్ దగ్గర మీకు ఒక విషయం చెప్పాలి. సో ఇక్కడ మీరు క్రిప్టో కరెన్సీ యాడ్ చేసుకోవచ్చు, మీ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, దాని ద్వారా కూడా పే చేయొచ్చు. ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు సబ్స్క్రిప్షన్ కానీ మీకు వన్స్ అవసరం లేదు, నాకు ఒక అకౌంట్ పర్చేస్ చేశారు అంటే ఒక 3 అకౌంట్స్ కనెక్ట్ చేశారు అంటే $30 పే చేశారు, మీరు ఆ 3 అకౌంట్స్ పాస్ అయిపోయారు, ఇంకా నేను లైవ్ అకౌంట్లో దేనికి అది విడిగా చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మీరు ఇక్కడ సింపుల్గా వచ్చి సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసేసుకోండి. లేదంటే ఆటోమేటిక్గా మీకు యాడ్ చేసిన కార్డు ఉంటుంది కదా, దాంట్లోంచి కట్ చేసేసుకుంటారు $10 ఎవ్రీ మంత్. అంటే ఒక అకౌంట్కి 3 అకౌంట్స్ కనెక్ట్ చేస్తే $30 ప్రతి మంత్ మీకు చార్జ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ మీకు ఎప్పుడంటే వద్దనుకుంటున్నారో అప్పుడు ఇక్కడ నుంచి మీరు క్యాన్సిల్ చేయండి. అంటే క్రిప్టో కరెన్సీ యూస్ చేసి ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళు సమ్ బ్యాకప్ క్రిప్టో కరెన్సీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి, అంటే క్రెడిట్ చేసుకుని ఉంచుకోవాలి. అప్పుడు మీకు ఇక్కడ అవైలబుల్ క్రెడిట్లో కనిపిస్తుంది. సో అలాంటి టైంలో ఏంటంటే మీకు సబ్స్క్రిప్షన్ టైం దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఆటోమేటిక్గా డెబిట్ అవ్వడం కంటే ఉండదు కదా, ఎందుకంటే కార్డ్స్ కాదు కదా. సో అప్పుడు మీకు అవైలబుల్ క్రెడిట్ నుంచి డెబిట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడతో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో క్లియర్గా ప్లాట్ఫామ్లో కూడా ఆ టైప్స్ మొత్తం ట్రేడ్ కాపీయర్స్, అంటే ఆ టైప్స్, అందులో ఏది సెలెక్ట్ చేస్తే ఎంత రిస్క్ తీసుకుంటాం, సో ఎలా వర్క్ అవుతుంది, సో అవన్నీ చాలా క్లియర్గా చెప్పాను. ఇంకా కాపీయర్ లాగ్, సో కాపీయర్ లాగ్ అంటే మనం తీసుకున్న ట్రేడ్స్, సో ఈ కాపీయర్ లాగ్లో మనం ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాం, సో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఆ బై ఎక్కడ చేసాం, సెల్ ఎక్కడ చేసాం, సో అవన్నీ మీకు ఇక్కడ చాలా డీటెయిల్గా కనిపిస్తాయి. సో ప్రాఫిట్, లాస్, సో ఇవన్నీ. సో మీరు ఇక్కడ నుంచి ఇది మాస్టర్ అకౌంట్ అంటే మన కాపీ అవుతున్నాయి కదా ట్రేడ్స్. సో ఏ అకౌంట్ అంటే కాపీ అవుతున్నాయి ట్రేడ్స్, ఏ అకౌంట్ నుంచి అంటే సో ఆ అకౌంట్ మాస్టర్ అకౌంట్ అంటారు. సో ఏ అకౌంట్ కాపీ అవుతున్నాయో అవి స్లేవ్ అకౌంట్స్ అంటారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూసారా పక్కన, రైట్, ఇక్కడ మీరు తీసుకున్న ట్రేడ్స్ ఉంటాయి. ఇంకా ఎకనామిక్ క్యాలెండర్ చెప్పాను. సో ఇంకా అకౌంట్స్ దగ్గరకు వచ్చి సింపుల్గా మీ అకౌంట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో గ్రోత్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే అకౌంట్స్ మీద క్లిక్ చేసి ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కంప్లీట్ అకౌంట్ గ్రోత్, అకౌంట్ బ్యాలెన్స్, ఓపెన్ పొజిషన్స్, అంటే రన్నింగ్ పొజిషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో మొత్తం మన అకౌంట్లో ఎటువంటి పొజిషన్స్ రన్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ 0 కనిపిస్తుంది. సో బెస్ట్ విన్నింగ్ ట్రేడ్, సో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో బెస్ట్ స్టాటిస్టిక్స్ మొత్తం, బెస్ట్ విన్, బెస్ట్ లాంగ్ పొజిషన్ ఎంత ఉంది, విన్ రేట్ ఎంత ఉంది, బెస్ట్ ట్రేడ్, వర్స్ట్ ట్రేడ్, సో అవన్నీ మీకు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా డాష్ బోర్డ్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓపెనింగ్లో ఉన్న పొజిషన్స్, సో ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి ట్రేడ్స్ ఓపెనింగ్లో లేవు. సో ఒక్కసారి ఒక ట్రేడ్ ఓపెన్ చేద్దాం. సో నేను ఈ ట్రేడ్లో ఇక్కడ 1 లాట్తో ట్రేడ్ ఓపెన్ చేస్తాను. చూద్దాం ఇక్కడ ఓపెనింగ్ పొజిషన్స్ చూసారా, టూ ఓపెనింగ్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఎందుకంటే మా స్లేవ్ అకౌంట్లో ఒక 1 లాట్, మాస్టర్ అకౌంట్లో 1 లాట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఓపెనింగ్ పొజిషన్స్ 2 కనిపిస్తున్నాయి. సో దాని P&L కూడా చూసారా, $3.7 లాస్, ఇక్కడ $41. అంటే మనకి వెబ్సైట్ కదా కొంచెం టైం పడుతుంది. ఇక్కడ P&L మీరు చూడకండి, మీరు డైరెక్ట్గా MT5 P&L చూడండి. సో ఎందుకంటే ఇవి అంత క్విక్గా చేంజ్ కాదు. సో ఇక్కడ క్లోజర్ పొజిషన్స్, మనం క్లోజ్ చేసిన పొజిషన్స్ మొత్తం
ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఉన్నది కదా, ఇప్పుడు వెబ్సైట్లో టూ ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే మన MT5లో 2 పొజిషన్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవి క్లోజ్ చేసేస్తున్నాను, నేను నా మాస్టర్ అకౌంట్లో ఈ పొజిషన్ క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ 2 క్లోజ్ అవుతున్నాయి, ఇది చూద్దాం. యా, సో పొజిషన్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ఓపెన్ పొజిషన్స్ చూసారా, 0. సో ఓపెన్ పొజిషన్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. సో ఇక్కడ చూసారా, పొజిషన్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. యా, సో ఇంకా అకౌంట్స్ మీరు చూస్తే ఎన్ని అకౌంట్స్ కనెక్ట్ అయ్యి అక్కడ ఉంటాయి. సో అకౌంట్ బ్యాలెన్స్ ఎంత, ఈక్విటీ ఎంత, సో మొత్తం ఈ వీక్ లాస్ ఎంత వచ్చింది, డే లాస్, మంత్లీ లాస్. సో ఇవి మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఎమర్జెన్సీ క్లోజ్ ఆల్ పొజిషన్స్. సో ఏమైనా ఇష్యూ కానీ జరిగితే అకౌంట్లో, సో మొత్తం ఏ అకౌంట్కి ఆ అకౌంట్కి అన్ని పొజిషన్స్ క్లోజ్ చేసేసుకోవాలి. సో అన్ని ట్రేడ్స్ క్లోజ్ చేయాలంటే మాత్రం మీరు ఈ ఎమర్జెన్సీ బటన్స్ యూస్ చేయొచ్చు. రైట్, సో ఇక్కడతో మీకు చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా స్టిల్ ఏ డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ చెప్తున్నాను కదా, డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. సో వీడియో నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అండ్ ఇక్కడ వీడియో ఎండ్ చేసే ముందు నేను స్పీడ్ ఎలా ఉందో చూద్దాం. ఇక నేను మల్టిపుల్ లాట్స్ ఓపెన్ చేస్తాను 0.1 పెట్టి. సో ఎంత స్పీడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయో చూద్దాం. 0.1 పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చాలా స్పీడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో చూసారా, 1 లాట్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో సారీ, 0.1 పెట్టబోయి 1 పెట్టాను. పొజిషన్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నాను, చాలా స్పీడ్గా క్లోజ్ అయ్యాయి. సో మళ్ళీ 0.1 పెట్టి బై. చాలా 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 స్పీడ్ ఉంది. సో చూసారా, ఎన్ని 0.1లో నేను అంత స్పీడ్గా ఓపెన్ చేస్తాను. ఇప్పుడు అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. చూద్దాం ఎంత స్పీడ్గా క్లోజ్ అవుతాయి. మొత్తం క్లోజ్ అయిపోయాయి. సో స్పీడ్ విషయంలో అంటే మాత్రం అసలు ఎక్కడ తగ్గట్లేదు. సో చాలా అసలు ఎటువంటి ల్యాక్ లేదు. సో ఫస్ట్ అకౌంట్కి సెకండ్ అకౌంట్కి ఇంకా కాపీ అంటే మాత్రం చాలా స్పీడ్గా అవుతున్నాయి. సో అసలు 1 సెకండ్ కూడా లేదు కాబట్టి యూస్ చేయొచ్చు. సో వర్త్ ఇట్ $10 పర్ అకౌంట్ అంటే మనకి అమేజింగ్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, సో మీరు అకౌంట్ సైజ్తో సంబంధం లేదు. మీరు ఇప్పుడు ఫస్ట్ అకౌంట్ 5K ఉంది, సెకండ్ అకౌంట్ కూడా నేను 5K కనెక్ట్ చేసుకుంటానంటే మీరు 5K కనెక్ట్ చేసుకోవచ్చు, 500కి కనెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో వీళ్ళకి అకౌంట్ సైజ్తో సంబంధం లేదు. కాకపోతే మీరు 2 అకౌంట్స్ మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదొక $500,000 అకౌంట్, ఇంకొకటి $500,000 అకౌంట్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక $100 అకౌంట్, ఇంకొకటి $100 అకౌంట్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ అంటే పర్సెంటేజ్ కాదు, అకౌంట్ బ్యాలెన్స్తో సంబంధం లేదు. మీరు ఎంత అకౌంట్ సైజ్ ఉన్నా సరే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ 2 అకౌంట్స్ మాత్రం కనెక్ట్ అవుతాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను, మీకు మా MT5లో ఉన్న అన్ని బ్రోకర్స్కి సపోర్ట్ చేస్తుంది ట్రేడ్ కాపీర్. సో ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అకౌంట్స్ కనెక్ట్ చేసుకునే దగ్గర మీకు చూపించాను కదా, ప్రతి బ్రోకరు మీరు అక్కడ నేమ్ ఎంటర్ చేస్తే మీకు క్లియర్గా రావడం జరుగుతుంది. సో యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన దగ్గర ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అది 2 అకౌంట్స్ కాబట్టి నాకు ఇంకా అవ్వట్లేదు. సో కాబట్టి ఇక్కడ మీరు థర్డ్ అకౌంట్ కూడా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇక్కడ అకౌంట్స్ డిలీట్ చేసుకోవాలన్నా సింపుల్. సో డిలీట్ మీద క్లిక్ చేస్తే అకౌంట్స్ డిలీట్ అయిపోతాయి. రైట్, సో ఇక్కడ కంప్లీట్గా నాకు గుర్తున్నంత వరకు వెబ్సైట్లో మొత్తం అంతా చెప్పాను. సో ఇది నేను డెమో అకౌంట్ స్పెషల్లీ మీకు వీడియో చేద్దామని తీసుకున్నాను. యాజ్ ఆఫ్ నౌ అంటే మాత్రం నేను 6 అకౌంట్స్ కనెక్ట్ చేశాను. సో ఇలా మీరు కూడా ఒక 6, 7 అలా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం MyFriendFX మనకి 20% డిస్కౌంట్ ఇచ్చింది. సో అలాంటి టైంలో 4 అకౌంట్స్ తీసుకుంటారు. సో 4 అకౌంట్స్ కనెక్ట్ చేసేసుకొని మనం ఒక అకౌంట్లో ట్రేడ్ చేస్తే మిగతా 4 అకౌంట్స్ కూడా మనకి ట్రేడ్స్ కాపీ అవుతాయి కాబట్టి, సో ఒక అకౌంట్ పాస్ అయితే సరిపోతుంది, మిగతా 4 అకౌంట్స్ కూడా ఆటోమేటిక్గా పాస్ అయిపోతాం. సో కాబట్టి పెద్ద పెద్ద డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు బిగ్ అకౌంట్స్ అంటే పెద్ద సైజ్ అకౌంట్స్ తీసుకోండి, అంటే ఎక్కువ అకౌంట్స్ తీసుకోండి. అంటే మాక్సిమం క్యాపిటల్ ఒక ఫార్మ్ ఎంత ఇస్తుందో అంతా తీసేసుకోండి. అంతా తీసుకొని మనకి ట్రేడ్ కాపీర్స్ యూస్ చేసుకుంటే మనకు అట్ ఏ టైం ఎక్కువ క్యాపిటల్ రీచ్ అవ్వడానికి మనకి చాలా స్పీడ్గా రీచ్ అవ్వగలం ఈ ట్రేడ్ కాపీర్ యూస్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉన్నారండి, ఒక్కొక్కరు 1 మిలియన్ 2 మిలియన్ క్యాపిటల్ ఉంది. అంటే నేను ఒకనొక టైంలో 1 మిలియన్ దగ్గరికి వెళ్ళాను. సో 1 మిలియన్ దగ్గరికి వెళ్ళాను అంటే దానికి కారణం ట్రేడ్ కాపీర్. మనం ప్రతి అకౌంట్లో లాగిన్ అయ్యి ట్రేడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక అకౌంట్ లాగిన్ అయ్యి మళ్ళీ ట్రేడ్ ఓపెన్ చేసి అలా చేయలేం కదా. ఇప్పుడు మన 1 మిలియన్ 2 మిలియన్ ఫండింగ్కి వెళ్ళాలంటే తప్పకుండా ట్రేడ్ కాపీర్ యూస్ చేయాలి, మనకు ఆప్షనే లేదు. ఇప్పుడు 1 మిలియన్ మీరు క్యాపిటల్కి వెళ్ళాలంటే 10 100K అకౌంట్స్ ఓపెన్ చేయాలి, లేదంటే 5 200K అకౌంట్స్తో ట్రేడ్ చేయాలి. సో 5 అకౌంట్స్ 200K ట్రేడ్ చేయాలన్నా సరే మీరు ఎలా ట్రేడ్ చేస్తారు? నార్మల్గా అన్నట్లు లాగిన్ అయ్యి మళ్ళీ లాగౌట్ అయ్యి ట్రేడ్స్ ఓపెన్ చేయడానికి చాలా కష్టం కదా. అది 5 అకౌంట్స్ ట్రేడర్స్ కనెక్ట్లో లాగిన్ చేస్తారు. సో ఒకటి మాస్టర్ అకౌంట్ చేసి మిగతా 4 అకౌంట్స్ ఈ మాస్టర్ అకౌంట్ కనెక్ట్ చేసేస్తారు. సో సింపుల్గా ఒక అకౌంట్ పాస్ అయితే ఆటోమేటిక్గా 4 అకౌంట్స్ కూడా పాస్ అయిపోతారు. సో ఇంకా లైవ్కి వెళ్ళిపోతారు. సో అట్ ఏ టైం మీరు 1 మిలియన్ ఒక అకౌంట్ పాస్ అయితే అంత 1 మిలియన్ కూడా మీరు ఫండింగ్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు పెద్ద పెద్ద ట్రేడర్స్ పెద్ద 1 మిలియన్ 2 మిలియన్ ఫండింగ్ ఉన్న వాళ్ళు మొత్తం ట్రేడ్ కాపీర్స్ యూస్ చేసే ఫండింగ్ అంత స్టేజ్కి వెళ్తున్నారు.
సో కాబట్టి ఈ రోజుల్లో మీకు బిగ్ ఫండింగ్ కంటే రీచ్ అవ్వాలంటే మాత్రం ట్రేడ్ కాపీయర్ యూస్ చేయకుండా మీరు ఏం చేయలేరు. సో బెస్ట్ టైం ఇది మనకి ట్రేడ్ కాపీయర్ డిస్కౌంట్లో వస్తుంది. సో 10% డిస్కౌంట్లో మీరు ట్రేడ్ కాపీయర్ పర్చేస్ చేయొచ్చు. సో మన టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్ ఉంది అన్నాను కదా, సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు మన సైన్అప్ కోడ్ వస్తుంది, సారీ సైన్అప్ లింక్ వస్తుంది. సో లింక్ మీద క్లిక్ చేసి మీరు బై చేస్తే మీకు ఆటోమేటిక్గా 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడతో మీకు అంత అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో లెంతీగానే ఉంటుంది. సో చెప్తున్నాను కదా, సో చిన్న వీడియోస్ చేయాలంటే మనం చాలా తగ్గించి చెప్పాలి, మీకు క్లారిటీ మిస్ అవుతుంది. సో అందుకే ఇంత బిగ్ వీడియోస్ వస్తున్నాయి. సో నా తరపు నుంచి వచ్చే వీడియోస్ సైజ్తో నాకు సంబంధం లేదు. అంటే మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం, అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా నా సైజ్, అంటే సైజ్ వీడియోస్ సైజ్ పెద్దగానే ఉంటుంది, కానీ తప్పకుండా ఎవ్రీథింగ్ A to Z చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.